ఈ డిఎస్సి వాయిదా వేయాలని నిన్నటి నుంచి డిఎస్సి వాయిదా వేయాలని ఈ అశోక్ నగర్ ఏరియాల మొత్తం యుద్ధ వాతావరణం ఉన్నది. చిక్కడపల్లి అశోక్ నగర్ ఏరియాల మొత్తం పోలీసు వాళ్ళంతా అక్కడనే ఉన్నారు. ప్రజాపాలన అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కనీసం ఒక్కసారి పిలిచి చర్చలకు పిలిచేటువంటి కనీసమైనటువంటి ఇది లేదా? ఏ నిరుద్యోగుల ద్వారా, ఏ నిరుద్యోగులను రెచ్చగొట్టి, ఏ నిరుద్యోగుల అంశాలను మీరు ముడిపెట్టి తెలంగాణలో ఉన్నటువంటి యువతను రెచ్చగొట్టారో, తెలంగాణ యువతను ఏ విధంగా మీ వైపుకు తిప్పుకున్నారో ఆ యువత మీకు వ్యతిరేకంగా తయారవుతున్నది, ఆల్రెడీ తయారయ్యింది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి తన కాళ్ళ కింద భూమి కదిలేంత వరకు మీకేమీ తెలియకపోవచ్చు. రేపు పొద్దుగాల 4 ఉద్యోగాలు వచ్చిన తర్వాత వీళ్ళెవ్వరూ మా వైపు రారేమనేటువంటి మాట చెప్తారేమో కానీ దానికి సంబంధించినటువంటి అంశం పైన తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగుల వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ నేనేమంటున్నంటే మీరు డిఎస్సి పెడితే పెట్టండి, లేకపోతే వదిలేసేయండి. డిఎస్సి మీరు పెడితే కనీసం పిలిచి మాట్లాడేటువంటి, నక్సలైట్లతో కలిసి కూర్చొని చర్చలు పెట్టేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలకు నిరుద్యోగులను పిలిచి మాట్లాడేటువంటి ఇది లేదా? వాళ్ళని పిలవలేరా? వాళ్ళు దేశద్రోహులా? నిజంగా వాళ్ళు గొంతెమ్మ కోరికలే కోరితే పిలిచి ఒకసారి సముదాయించేటువంటి ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? అట్లా కాదు నాయనలారా, మీరు ఒక తెలంగాణ నుంచి ఒక 100 మందితో పిలిచి ముఖ్యమంత్రి గారితో కూర్చోబెట్టి అట్లా కాదు మీరు ఈసారి డిఎస్సి రాయండి, రాసిన తర్వాత మళ్ళీ ఇంకొక డిఎస్సి ఇస్తాం, ఇంకా పెద్ద డిఎస్సి ఇస్తాం, ఇది ఒక్కటే కాదు ఇంకా అయిపోలేదు, 5 ఏళ్ల సర్కారు ఉంది మనకు, మనం ఇంతకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇస్తాం, దయచేసి ఆలోచన చేయండి. 6 నెలలు మాత్రమే ఉన్నది మనకు, 6 నెలలే అవుతుంది సర్కారు వచ్చి, మధ్యలో ఎన్నికలు వచ్చినాయి, ఇంకా అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి, యువత మీరే ఆలోచించుకోవాలి అని పిలిచి వాళ్ళతో మాట్లాడితే బాగుండేది కదా. ఏ నిరుద్యోగుల తరపున కేసీఆర్ సర్కార్కు వ్యతిరేకంగా కొట్లాడారో వాళ్ళే ఇవాళ కొట్లాడుతూ మాట్లాడుతుంటే వాళ్ళను దొంగలు లంగలు అనేటువంటి మాట మాట్లాడుతున్నారే మీ కాంగ్రెస్ నాయకులు. ఇది న్యాయమేనా? ఇది కరెక్టేనా? సరే, ఈ రోజుకి మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు చెప్పింది చెల్లుతుండవచ్చు, మీ చేతిలో అధికారం ఉండవచ్చు. ఏ పోలీసుల ద్వారా కేసీఆర్ సర్కారు నిరుద్యోగుల పట్ల హింసాత్మక ధోరణిని ప్రదర్శించిందో అదే హింసాత్మక ధోరణి, అదే అహంకారపూరిత ధోరణి మీ సర్కారులో కూడా ఉంది. దయచేసి రేవంత్ రెడ్డి గారి సలహాదారులు కానీ పక్కన ఉండేటువంటి వాళ్ళు కానీ ఎవరైనా దయచేసి అర్థం చేయించే విధంగా మీకే కీర్తి పెరుగుతుంది, మీకే గౌరవం పెరుగుతుంది. ఇగో రేవంత్ రెడ్డి మొండివాడు కాదు, రేవంత్ రెడ్డి అందరిని కలుపుకపోతాడు, ఇగో మా సమస్య ఉందంటే వచ్చి విన్నాడు, మమ్మల్ని సముదాయించిండు, సరే ఇగో మేము వింటాం, ఇక అయిపోయింది. పిలిచి అరే ఇది కాదు నాయన, ఇది కాదు బాబు, ఏమున్నది అందులో, ఈసారి డిఎస్సి చిన్న 4 తక్కువ పోస్టులు ఉన్నాయి, మళ్ళీ పెద్ద పోస్టులు అవుతుంటే మళ్ళీ మనకు ముందు పండుగ లాంటి వాతావరణం ఉంటుంది, ఇంకా ఎక్కువ పోస్టులు వస్తాయి, ఏడాదిల కొద్దీ ప్రతిసారి ఏవో ఒక పోస్టింగ్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఉంటూనే ఉంటాయి, ప్రతి ఏడాది మనకు మిగిలిపోయిన ఖాళీలకు మనం ఖచ్చితంగా పోస్టింగ్లు వేస్తామనేటువంటి మాట నచ్చచెపితే 1-2 సార్లు, ఒకసారి ముఖ్యమంత్రి, ఒకసారి మంత్రులు, ఒకసారి అధికారులు చెబితే పోయిందే ఉన్నది. కానీ హింసాత్మక ధోరణిలో మీ సర్కారు నెగిటివ్ క్రియేట్ అవుతుంది, అది మీ ఇష్టం. ఆ తర్వాత ఇగో సచివాలయం ముట్టడి ఉద్రిక్తం, వీళ్ళందరూ కూడా సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగుల మెరుపు ధర్నా, డిఎస్సి వాయిదా వేయాలని ధర్నా చేశారు. అయినా సరే మేమేం చేయమనేటువంటి మాట చెప్పేసింది సర్కారు. డిఎస్సి వాయిదా వేయడం లేదు. నిరుద్యోగులారా, మీకు శాతనైతే మీరు చదువుకుంటే డిఎస్సి రాయండి, లేకపోతే లేదు. వాళ్ళు వాయిదా వేయరు కాక వెయ్యరు, అయిపోయింది. ఇక మీరు ఎన్ని పోరాటాలు చేసినా ఏం చేసినా నువ్వు ఉద్యోగం రాస్తున్నావా, నీకెందుకు? మీరు ఉద్యోగం రాసేటోడే మాట్లాడాలి, మాట్లాడితే వారి మీద కేసు పెట్టాలి, రేపు వారికి ఉద్యోగ అర్హత కోల్పోవాలి. ఇది కాంగ్రెస్ సర్కారు కుట్ర. ఎవడైనా ఉద్యమం చేసినోడు వాడి మీద కేసులు వేసుకొని వాడు రేపొద్దుగాల ఉద్యోగం కోరుకునేటోడు వాడి మీద కేసులు వేసుకుంటాడా? నాయకత్వం వహించే వాళ్ళే కేసులు వేసుకుంటారు, వాళ్ళు మాత్రమే చేస్తారు. నిన్న మీ కాంగ్రెస్ సర్కారు చేసింది అదే కదా. మీ కాంగ్రెస్లో ఉన్న నాయకులు అంతకుముందు నిరుద్యోగులకు మద్దతు తెలిపితే అది మీది, వాళ్ళకేమో మంచి కాజ్ కోసం, మంచి సమస్య కోసం మీరు పోరాటం చేసినట్ట, ఇతరులు పోరాటం చేస్తేనేమో మంచిది కాదా? ఇది ఎక్కడ న్యాయము?